సో గన్ను బట్టి వాళ్ళు సాధించేది ఏం లేదని చెప్పేసి అంటారా? నేను బరాబర్ గన్నుతో ఇప్పుడు సాధించేది లేదు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, సాధించింది లేదా? నేను సాధించింది ఉంది, బరాబర్ ఉంది, కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు అయిపోయింది. నేను అందుకే ఏమంటున్నాట, సాటిలైట్ టెక్నాలజీ వచ్చిన తర్వాత అప్పుడు కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నది, పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావద్దు అని అంటే వాకి టాకీలు ఈ టాకీలలో కూడా చెప్తే వాకి టాకీలు కథం పట్టించుడో లేకపోతే టవర్లు వేల్చుడో పోలీస్ స్టేషన్ వేల్చి ఇటువంటి జరిగినాయి. ప్రజలకు కూడా యాక్చువల్ గా ఏంటంటే అసలు కనీసం మాట్లాడేటువంటి ఒక లైన్ తీసుకొచ్చింది కూడా ఆ ఉద్యమాలలో భాగస్వామ్యం ఉంది. కానీ ఎప్పుడైతే పోలీసుకును నన్నలకు మధ్యలో ఇక సంపుకునుడు స్టార్ట్ అయిందో అప్పుడు మామూలు జనం కూడా క్రష్ అయింది. ఇలా ఎట్లున్నదంటే ఇలా నువ్వు ఉస్మానిస్టికల్ రిక్రూట్మెంట్ కావాలంటే జరగదు, జరిగే సిచ్యువేషన్ లేదు. తెలంగాణ మూవ్మెంట్ లో కూడా వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వీళ్ళను డైరెక్ట్ తుపాకులు పట్టించే స్థాయికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఎందుకు ఉస్మానిస్టీలో కిషన్ జీ కూడా ఫోన్లలో మాట్లాడి ఉస్మానియా యూనివర్సిటీలతో పీక్ మూవ్మెంట్ జరిగినప్పుడు 2009 తర్వాత చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అట్లే కదా ఆ ఇన్ఫర్మేషన్ తోనే కదా ఆయనను సంపేశారు. కిషన్ జీ అట్లే దొరికిండు. సో టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అడవులలో ఉండి ఆపరేట్ చేస్తాం అనేది కుదరదు, అది ప్యారలల్ గా అది కుదరదు. దాన్ని నేను కూడా అసలు యాక్చువల్ గా నేను కూడా ఫస్ట్ నుంచే నేను అందుకనే డే 1 నుంచి ఇక్కడ మాట్లాడే పెన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ గన్ అని చెప్పాను. సో ఆ కలం అనేది చేతిలో ఉండే అది ఓటు అనే ఆయుధం ఉన్నది కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థను అయితే ఒక్కటేందంటే ఈ దరిద్రాలు, ఈ అన్యాయాలు, ఈ మోసాలు, ఈ కుట్రలు, ఈ కుతంత్రాలు అన్ని కనుక నిజం కూడా జరగకుండా ఉండాలి, ప్రజల పక్షాన ప్రాపర్ ప్రభుత్వం ఉండాలంటే మాత్రం అది ఓటు ద్వారానే అవుతుంది. వీళ్ళు కూడా వచ్చి ఆ త్యాగమే చేసి కనుక జనాలతోటి కనుక ఉండి కనుక చెప్పగలిగేది ఉంటే ఓకే. కొన్ని ఇట్లా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇప్పుడున్న వ్యవస్థలో ఉన్న రాజకీయ నాయకులు కూడా సంపుతారు. సంపర్ అనేది ఏం లేదు. ఇలా బ్రాండ్ నువ్వు అంటున్నావు అర్బన్ నక్సలైట్ అని, ఇప్పుడు నా మీదనే అర్బన్ నక్సలైట్ అన్న. అరే పిచ్చోలారా, మీరు మాట్లాడే పిచ్చోలారా, మీరు నాకు అర్థమైతే లేదు ఏంటంటే గవర్నమెంట్ లో ఎవరు మాట్లాడినా కానీ నేను చెప్పేది ఏంటంటే మా నాన్న ఒక మాజీ మంత్రి, మా నాన్న ఒక సర్పంచ్ ఉండే సర్పంచ్ 58లో 59లో మా నాన్న సర్పంచ్, సమితి ప్రెసిడెంట్ ఆయన, తర్వాత ఎమ్మెల్యే, మంత్రి. మేము ఓటు నమ్ముకొని ఉద్యమాలు ఓటు కలిపి చేస్తున్నాం మేము. అట్లా ఇక్కడ హింసా రాజకీయాలు ఎక్కడ లేవే. మేము నాన్ వైలెన్స్ లైన్ లోనే చేసినాం ఇప్పటిదాకా, అదే లైన్ చేస్తాం, వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం. అంటే ఇప్పుడు మేము బడులల్లో ఆడలకు టాయిలెట్లు లేవు, మా కాలేజీలలో టాయిలెట్లు లేవు, చదువు చక్కగా లేదు, ల్యాబులు చక్కగా లేవు, ఆరోగ్యం ఉన్న బీమార్ అయితే హాస్పిటల్ పాలు కావాల్సిందే, అప్పుల పాలు అవుతున్నారు జనాలు, ఊర్లలో గంజాయి అమ్ముతున్నారు, బంజాయినరి, లేకపోతే పత్తి రైతులకు ఇబ్బంది అవుతున్నది, రైతులకు ఇట్లా అకాల వర్షాలు వచ్చి మొత్తం పంట నష్టం అవుతున్నాయి. ఇటువంటి సమస్యలు మేము మాట్లాడితే అసలు ఇట్లా మనకు అర్థం కాదు అంటే ఏంది అసలు వాళ్ళు అర్థమైంది. చదువుకోని వాళ్ళు, ఈ పిచ్చోళ్ళు, తెలియనోళ్ళు, సమాజం మీద అసలు ఏ మాత్రం పైసా అవగాహన లేనటువంటి వాళ్ళు ఈ గుట్కాలు పాన్ పరాగులు తినే కొడుకులు పోయి మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయితే గిట్లనే పాడవుతుంది దరిద్రం. సో వాళ్ళ పరిభాషలు ఎట్లున్నో అది తెలియదు కానీ అంటే ఇప్పుడు ఇలా నన్ను కాదు అసలు రిటైర్డ్ జడ్జిలను అటువంటి వాళ్ళని కూడా అర్బన్ నక్సలైట్ అని మాట్లాడే కాడికి పోయినాక అంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఇలా వాళ్ళది ఉండొచ్చు. పాపం మండుతుంది ఎన్నో రోజు వాళ్ళ జనం కూడా వింటుంటారు కదా ఇవన్నీ. ఎవరు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు, ఎవరు ప్రజా సమస్యల మీద కొట్లాడుతున్నారు, ఏ అంశాల గురించి డిస్కస్ చేస్తున్నారు. ఇలా మేము ఏం చెప్పినా మీరు సంపుడు పెట్టకండి మీరంతా సల్వాజుడు కాడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటిదాకా ఆపరేషన్ గ్రీన్ హంట్ తర్వాత ఇప్పుడు కర్రెగుట్ట.